వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంఈఓ వెంకట్ ఆధ్వర్యంలో మండల స్థాయి టీఎల్ఎం బోధన అభ్యాసన కృత్యాలు ఏర్పాటు చేసిన ఉపాధ్యాయురాలు. ఈ సందర్భంగా ఎంఈఓ వెంకట్ మాట్లాడుతూ టీఎల్ఎం ద్వారా పాఠశాలలో విద్యార్థులు సులభతరంగా విద్యను నేర్చుకోవచ్చని తెలిపారు. వారం రోజులుగా కష్టపడి బోధన అభ్యాస పరికరాలను తయారు చేసిన ఉపాధ్యాయురాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండలాభివృద్ధి అధికారి గ్యామ్య నాయక్ హాజరయ్యారు. మండల స్థాయి టీఎల్ఎం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనేటటువంటి అంటే బోధన అభ్యసన కృత్యాలు అనేటటువంటి కార్యక్రమం మండల స్థాయిలో ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు మన మండల అభివృద్ధి అధికారి అయినటువంటి గ్యామనాయక్ సార్ గారు, అలాగే కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు లల్యనాయక్ సార్ గారు, అంజనేయులు సార్ గారు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మల్లేశం సార్ గారు, తర్వాత బాబుచంద్ సార్ గారు, విజయ్ కుమార్ సార్ గారు, అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు, అన్ని సంఘాల నాయకులు అందరూ కూడా నేడు హాజరు కావడం జరిగింది. ఈ టీఎల్ఎం మేళా అనేది టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనేటటువంటి అంటే తరగతి గదుల్లో పిల్లలకు సులభతరంగా అర్థం కావడానికి ఈ బోధన ఉపకరణాలు అనేటటువంటి చాలా దోహదం చేస్తాయి. అట్ల రూపంలో టీఎల్ఎంల రూపంలో కృత్యాధార రూపంలో ఫీల్డ్ ట్రిప్ రూపంలో వాళ్ళని తీసుకెళ్ళి ప్రతి అంశాన్ని చక్కగా అర్థమయ్యే విధంగా బోధించవలసిందిగా మరొకసారి మా ఉపాధ్యాయులందరినీ కోరుకుంటూ ఈరోజు దోమ మండలంలో స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్లో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పాఠ్యాంశాల్లో భాగంగా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ప్రకారంగా టీచర్లందరూ కూడా చక్కగా బోధన ఉపకరణాలను తయారు చేసి పిల్లలకు ఏదైతే ఈజీ మెథడ్ని పిల్లలకు అర్థమయ్యే రీతిగా తర్వాత లాంగ్ మెమరీలో వాళ్ళకు ఎప్పుడు కూడా గుర్తుండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేది విద్య పట్ల బాగా శ్రద్ధ చూపి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క బోధనను మా ఇక్కడ అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ గతంలో ఉన్న బోధనా అంశాలను ఇక్కడ ఇప్పుడు చూసినట్టయితే చార్టర్ రూపంలో కావచ్చు, అటు డిజిటల్ రూపంలో కావచ్చు, వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే విధంగా వాళ్ళతోటే గుర్తించే విధంగా పదాలను జోడించే విధంగా టీచర్లు మంచి చక్కగా వాళ్ళు టీచింగ్ ఎయిడ్ ద్వారా బాగా ఇక్కడ ఫేర్ చేయడం జరిగింది. అందరికీ కూడా ఇట్టి కార్యక్రమాన్ని సజావుగా మంచిగా జరగడానికి స్థానిక ఎంఈఓ గారు బాగా కృషి చేశారు. అందులో స్థానిక హెచ్ఎం గారు కూడా ఇక్కడ మంచిగా పర్యవేక్షణ చేసి అందరికి కూడా మంచి అవకాశాన్ని కల్పించే విధంగా అందరు టీచర్లు కూడా చక్కగా వాళ్ళ మెటీరియల్ని ప్రదర్శించడం జరిగింది. వారికి పేరున అభినందనలు ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన ఎంఈఓ గారికి